అందరికీ వాళ్ళ మీకు ఎగ్ బిర్యానీ చూపించబోతున్నాను. బిర్యానీ కోసం వెడల్పు డేషా ఒకటి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. బిర్యానీ బాగానే పడుతుంది నూనె. స్పైసీ దినుసులన్నీ వేసి వేయించండి. ఇప్పుడు 2 ఉల్లిపాయ తరుగు, 4-5 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు కట్ చేసుకున్న ముక్కలు వేసి బాగా కలిపి పెట్టేసేయండి. ఇవి మగ్గిన తర్వాత ఆరనిచ్చేసి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. అదే కళాయిలో అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి వేయించి మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి బాగా కలిపి పెట్టేసేయండి. ఈ మసాలా అంతా కలుపుతూ ఉంటే నూనె పైకి వస్తుంది. అలా వేయించాలి. ఇప్పుడు కొత్తిమీర పుదీనాకు వేసి వేయించండి. పుదీనాకు కొత్తిమీర వేగిన తర్వాత 2 స్పూన్లు పెరుగు వేయండి. పెరుగు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. మొత్తం కలిపేసి నేనైతే 2 గ్లాసుల నీళ్ళు బియ్యం తీసుకున్నాను. 4 గ్లాసుల వాటర్ పోయండి. పోసేసి మూత పెట్టండి. అలా నీరంతా మరిగేటప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసి కలిపి పెట్టేసేయండి. బిర్యానీ చాలా బాగుంటుందండి. ఎగ్ బిర్యానీ ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఒక గరిటె నూనె వేసుకొని ఉడకబెట్టుకున్న గుడ్లు, ఇలా నిలువుగా చీల్చి పెట్టుకున్న గుడ్లు అన్నమాట. ఒక అరడజన గుడ్లు ఈ నూనెలో పసుపు ఉప్పు వేసిన దాంట్లో కొంచెం ఎర్రడాలుగా వేగనివ్వండి గుడ్లు. ఇలా ఎర్రగా వేగిన గుడ్లని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూత తీస్తే బిర్యానీ ఉడుకుతుంది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గుడ్లు వేసేయండి. వేయించిన గుడ్లు ఉడుకుతున్నప్పుడే వేయాలి. చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. దాని మీద బరువు పెట్టండి. చూడండి మగ్గిపోయింది. ఎగ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఎగ్ బిర్యానీ. నచ్చితే ఒక లైక్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.